ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ ద్రాం దత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా మాసఫలితాల విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు, అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మారే సమయాన్నంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే 2.5 సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు. తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా 1 సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో 18వ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు. ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలయికతో ఉంటున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దుర్యోగం సిద్ధిస్తుందని తెలుసుకుందాం. ప్రధానంగా శనీశ్వరుడు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది. కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన, విశేషంగా ఆశ్వేజ మాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహిక కుంకుమార్చన విధానంలో ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు, సువాసిని అక్షర విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు, కుంకుమ, గంధంతో, సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల, నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వేజ మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో చికాకులు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ధూమావతి దశమహావిద్యల్లో చూసుకుంటే
ధూమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధలు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆకస్మిక ధనలాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, సర్వ సౌభాగ్యం లభిస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది. మేము చేసే రాజశ్యామల యజ్ఞాధికృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి జాతకులకి గోచారీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా శనీశ్వరుడు యొక్క దృష్టి పడుతుంది రాశి మీదంతా కూడా. ఇక్కడ బృహస్పతి గోచారీత్యా అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతున్నారు. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఆకస్మిక ధనవ్యయం కూడా ఉంటుంది అన్నమాట. అష్టమ స్థానంలో ఇక్కడ బృహస్పతి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అష్టమ స్థానం అనేది ఇక్కడ ఉచ్చస్థానం అయింది కాబట్టి అదృశ్యయోగం వల్ల పూర్వజన్మ పుణ్యం వల్ల మీ జాతకరీత్యా గురుబలం బాగుంటే కనుక, జాతకరీత్యా బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక మీకంతా కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఈ యొక్క బృహస్పతి కనుక బలహీనంగా ఉండి నీచ స్థానంలో సంచారం చేసి ఉంటే కనుక గురుగ్రహానికి ప్రీతికరంగా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయాలి, మరియు పుష్పాణాన్ని దానం చేయాలి, అరటి పండ్లను దానం చేయాలి, మరియు వస్త్రదానం చేయాలి. మరియు శనగలంతా కూడా ఒక బ్రాహ్మణోత్తమకంతా కూడా గురువారం రోజున గురు హోరలో అంతా కూడా 6 గంటల నుంచి 7:30 లోపల గురువారం రోజున ఈ యొక్క బృహస్పతి గ్రహ ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం, బృహస్పతికి జపాలు మరియు శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీ జాతకరీత్యా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. గోచారరీత్యా ఈ గ్రహాల యొక్క బలమంతా కూడా పెరుగుతుంది, అదృశ్యయోగం కలిసి వస్తుంది. వ్యాపారస్తులు కూడా ఆకస్మికంగా ధనలాభం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారం కోసం అధికంగా ఖర్చులు పెడుతూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, అదృశ్యయోగం కలుస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ రంగుల్లో వాళ్ళకు కూడా మాసాంతంలో 21, 24 తర్వాత మీకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా 24 తర్వాత బృహస్పతి మార్పు వలన ఇక్కడ అంగారక మార్పుల వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది. సూర్య భగవానుడు ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. కావున మీరంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం, శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్యయోగం కలిసి వస్తుంది, అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం సూర్యాయ నమః అర్కాయ నమః మిత్రాయ నమః భవాయ నమః భానవే నమః ప్రచండ తేజసే నమః సర్వలోక పితామహాయ నమః ఆరోగ్యకర్తే నమః ప్రచండ మార్తాండాయ నమః సవిత్రా సూర్యనారాయణ స్వామినే నమో నమః. ఇటువంటి నామాలంతా కూడా ప్రచురించి కూడా సూర్యనారాయణ స్వామికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం, ఓం మిత్రాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల సూర్యగ్రహం అంతా కూడా నీచస్థానంలో సంచారం చేసేటప్పుడు సూర్యగ్రహం అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. గోధుమ రవ్వతో చేసిన, గోధుమ నూకతో చేసిన నివేదన అంతా కూడా, ఆవు పాలతో చేసిన ఈ యొక్క పరవాన్నాన్నంతా కూడా, ఈ యొక్క గోధుమ నూకతో చేసిన, ఆవు పాలతో చేసిన పరవాన్నంతా కూడా సూర్య భగవాన్ని నివేదన చేసి ఆ ప్రసాదం అంతా కూడా ఆదివారం రోజున విశేషంగా అందరూ కూడా ప్రసాదం సేవన చేయడం వల్ల, ప్రసాదం అంతా కూడా స్వీకరించడం వల్ల
విశేషమైన పని ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది, లాభాలు గణిస్తూ ఉంటారు. పెద్దల సహాయ సహకారాల వల్ల మీకు అంతా కూడా విశేషమైన పని ఫలితం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహప్రవేశ యోగం సిద్ధిస్తుంది, స్వగృహ యోగం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. కలలాగా ఉండే గృహయోగం అంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల, అంగారకుడు మార్పు వల్ల మీకంతా కూడా కళ నెరవేరే యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీ జాతకరీత్యా ఈ గ్రహాలు అంగారకుడు, బృహస్పతి మరియు ఇక్కడ శుక్రుడు అంతా కూడా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా కూడా బుధ భగవానుడు కూడా మంచి లాభసాటిగా ఉండాలి. మీకంతా కూడా మంచి బలంగా ఉంటే కనుక వ్యాపారంలో మార్పులు జరిగి అఖండమైన లాభాలు సిద్ధించి అదృష్టయోగం కలిసి వచ్చి మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ, జ్యోతిష సంబంధమైన సందేహాలు ఉంటే మీకంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది. ఎటువంటి దోషాలు ఉన్నాయి, వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి కానీ, మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు, పితృదోషం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఆకస్మిక ధనలాభం కోసం కానీ, వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకాన్నంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దూరంగా ఉంటారు కాబట్టి, మేమున్న ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం. మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని ఆ పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు. ఇవి ప్రస్తుత కాలానికి, ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది, ఈ మాసం నుంచి ఈ మాసం వరకు ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించండి. ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి. గోచారిత్య గ్రహమేమైనా బలహీనపడితే అదేమైనా దుష్ప్రభావం ఇస్తుంటే కనుక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది, లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించాలి. శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ ధూమావతి యజ్ఞం కానీ, ప్రచంగరాదేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి. కారభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది, రాజయోగం తీసుకుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, వ్యాపారంలో మార్పులు కలుగుతాయి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి. మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. శ్రీమాత్రే నమః.